గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటకలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ. పైసలు లేవన్న డీకే ప్రకటన కూడా నకిలీవేనని ప్రశ్నించిన కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో సర్కారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రతిపక్ష బీఆర్ఎస్. నేడు భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. టై అండ్ డై ఇక్కతు పట్టుచీరల తయారీ పరిశీలన. రాష్ట్రంలో 4 కరోనా కేసులు. మాస్క్ లేకపోతే జరిమానా, మార్గదర్శకాలు జారీ. మోదీ పాలనలో తిండి కోసం దిక్కులు చూసే దుస్థితికి భారత్. అమాంతం పడిపోయిన చక్కెర ఉత్పత్తి. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత మరో 3 రోజులు ఇలాగే ఉంటుందంటున్న వాతావరణ శాఖ. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 4 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 4కి పాజిటివ్గా తేలింది. 9 కేసులు యాక్టివ్ ఉన్నట్లు వివరించింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వెలుగు చూసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా 4 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల నేపథ్యంలో వైద్యాధికారులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. క్యాజువాలిటీ వార్డు వెనుక వైపున 50 పడకలతో ఐసోలేషన్ వార్డు, మెటర్నిటీ విభాగం సమీపంలో మహిళల కోసం ప్రత్యేకంగా 20 పడకలతో మరో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. మరోవైపు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, కరోనా కేసులకు సంబంధించిన తాజా అప్డేట్స్. రాష్ట్ర ప్రభుత్వం నిన్న కరోనాకు సంబంధించినటువంటి బులెటిన్ ని ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే ఈ బులెటిన్ కూడా ప్రారంభించడం జరిగింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా 402 టెస్టులు చేస్తే అటు 4 కేసులు బయటపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 కేసులు ఉన్నట్టు, వారందరూ కూడా ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ ఈ బులెటిన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గతంలోనే అటు ఏదైతే గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ అదే వార్డు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 50 పడకలతోటి వార్డు కొనసాగుతుంది. ఆ వార్డులలో ఎవరైతే కోమార్బిడ్ డిసీజెస్ తోటి తీవ్రత కలిగినటువంటి వారు ఎవరైతే వస్తారో వారికి ట్రీట్మెంట్ అందించడానికి ఆ వార్డుని ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా JN1 ఈ యొక్క వైరస్ కి సంబంధించినటువంటి ఏదైతే కోవిడ్ వేరియంట్ కి సంబంధించినటువంటి JN1 సంబంధించి అటు చూస్తే కేరళలో ఇప్పటికే 4 మృతి చెందినట్టు, అటు ఉత్తరప్రదేశ్ లో 1 మృతి చెందినట్టు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పటికే 60 ఏళ్లు పైబడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి తప్పనిసరిగా అని కూడా చెప్తా ఉన్నారు. మరో పక్క ఉష్ణోగ్రతలు అనేక మార్పులు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి
మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా అటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద మరోసారి కోవిడ్ అనేది దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు సభ మొదలవుతోంది. ముందుగా సంతాప ప్రతిపాదనలు, ఆ తర్వాత లఘు చర్చ నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసరెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మరణం పట్ల సభ సంతాపం తెలియజేయనుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రంపై లఘు చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గుడ్ మార్నింగ్. ప్రదీప్, అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఈ రోజు ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొదటగా ఎవరైతే ఇటీవల కాలంలో అయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజా సత్యవతిలకు సంబంధించి సంతాపం తెలుపనున్నది సభ. అనంతరం ఏదైతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి పరిస్థితిపై ఒక శ్వేతపత్రం సంబంధించి ఒక లఘు చర్చ ఉండబోతా ఉంది. ఈ లఘు చర్చకు సంబంధించి ఏదైతే వాడివేడి చర్చ అయితే జరగనుంది. 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి ఏ అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా వాడారు, ఏ డిపార్ట్మెంట్లో ఏ రకంగా నిధులు వినియోగం జరిగిందనేది చర్చించనున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏదైతే 9.5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, అయితే రైతులకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఏ రకంగా నిధులు వెచ్చించాం, ఆనాడున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏ రకంగా ఒక ప్రజల పరిస్థితి సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, ఏ రకంగా వినియోగం చేసాం. ఎప్పటికప్పుడు ఓవైపు ఆడిట్ రిపోర్ట్ అనేది కాగ్ రిపోర్ట్ ఉంటుంది, మరోవైపు ఏదైతే దశాబ్ది ఉత్సవాల్లో ప్రగతి నివేదికను ఏదైతే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ రకంగా నిధులు వెచ్చించాము, ఏ రకంగా అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అనేది సంబంధించి వాడివేడిగా ఏదైతే నివేదిక సమర్పించేందుకు ఓవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని అధికార పక్షం అంటుంది. మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే స్పీకర్ని అయితే కోరింది. మరోవైపు ఇప్పటికైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అయితే సభలో జరగలేదు, కేవలం చర్చతోనే ముగించవచ్చు అన్నటువంటి వాదన కూడా అధికారుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు చెప్పింది, మరోవైపు మేనిఫెస్టోను ప్రకటించింది. వీటన్నిటిని అమలు చేయడానికి దాదాపు 3 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరం ఉంటుంది. అయితే ఈ 3 లక్షల కోట్లను ఏ రకంగా సమకూర్చాలనేది ఒకటి, రెండోది 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై ఏదైతే నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నటువంటి వాదన బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తాం, డిసెంబర్ 9నే
అమలు స్టార్ట్ అవుతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటివరకు పాత పద్ధతిలోనే రైతు బంధు ఉంటుంది, పెట్టుబడి సాయం రైతులకు అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు రైతులకు రైతు బంధు సాయం అందలేదు. పెట్టుబడికి కోసం ఏదైతే రైతులైతే ప్రభుత్వం నుంచి ఎప్పుడు నిధులు విడుదలవుతాయా, ఎప్పుడు మాకు పెట్టుబడి సాయం అందుతుందా అన్నటువంటి ఏదైతే ఆందోళనలో వాళ్ళైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు పెట్టుబడి సాయం అందించలేదు. రెండోది ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఈ 6 గ్యారెంటీలను ఏదైతే సైడ్ చేయడం కోసం లేదా గత ప్రభుత్వంపై నెపం వేసి తప్పించుకునేందుకే ఇటువంటి అయితే శ్వేతపత్రం అని చెప్పి లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి కాంగ్రెస్ అంటూ మాట తప్పుతుంది. ఏదైతే 6 గ్యారెంటీల అమలు సంబంధించి అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన అసెంబ్లీలో వినిపించబోతోంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి తప్పించుకోవడం కోసం ప్రభుత్వంపై నెపం వేసి చేయడానికి కుట్ర చేస్తుందని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిద్దిపేట ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత ఇప్పటికే ఒకవైతే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు అవకాశం ఇవ్వడానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ 9.5 ఏళ్ల కాలంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి ఇటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు లేదా పవర్కి సంబంధించి కావచ్చు, ఇంకో సంక్షేమ విషయంలో కూడా ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని అందించామనేది సవివరంగా చెప్పేందుకైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గ్యారంటీలను గాలి కొదిలేసి శ్వేతపత్రాలతో గారడి చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి శాఖలతో పథకాలకు పాతరేస్తారని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఏరు దాటినాక తెప్ప తగిలేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా అని మండిపడ్డారు. గద్దెనెక్కినాక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. శ్వేతపత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసమని నిలదీశారు. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం పీట దక్కగానే మొండి చేయి చూపించడానికి తొండి వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రం అంశంపై లఘుచర్చ ఉంటుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి కౌంటర్గా 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని, ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ సిద్ధమైంది. అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం తమ వాదనను బలంగా వినిపించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మార్గంగా ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పీపీటీ ప్రదర్శనకు అసెంబ్లీలో ప్రత్యక్షంగా టీవీలు, ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారని సమాచారం. 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం నుంచి ఆరోపిస్తున్నారు. తర్వాత కూడా పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. శ్వేతపత్రం తయారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇందులో దాదాపు 20 మంది ఉన్నట్టు సమాచారం. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఆర్థిక రంగ నిపుణులు, పలువురు ప్రస్తుత రిటైర్డ్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నట్టు తెలిసింది. వీరంతా కొన్ని రోజులుగా 9.5 ఏళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయాలు, నిధుల సమీకరణ, కేటాయింపు తదితర అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీల లెక్కల్ని ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. దీంతో పాటు శాఖల వారీగా సమగ్ర వివరాల నివేదికలు వారి వద్దకు చేరాయి. ఏ ఏడాది ఏ పథకం కింద ఎంత మేరకు నిధులు మంజూరయ్యాయి, ఎంత వినియోగించుకున్నారు, ఏవైనా నిధుల్ని మళ్లించారా వంటి వివరాలపై ఆరా తీశారు. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టొచ్చనే కోణంలో తీవ్ర చర్చలు జరిపిన అనంతరం ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఈ శ్వేతపత్రాన్ని ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విడుదల చేయనున్నది. శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టి వివరాల్ని తెలియజేస్తారా లేదా సీఎం రేవంత్ రెడ్డి సభ ముందు ఉంచుతారా అనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ తరపున మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు సమాధానం ఇవ్వనున్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక రంగం సాధించిన ప్రగతిని వివరించనున్నారు. 2014తో పోల్చితే 2023 నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో గణాంకాలతో సహా వివరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రత్యేక బృందంతో సమగ్ర నివేదిక తయారు చేయించినట్టు సమాచారం. జీఎస్డీపీ, తలసరి ఆదాయం, సొంత పన్నుల రాబడి ఎలా పెరిగాయో తెలియజేయనున్నారు. ప్రభుత్వం సేకరించిన నిధుల్ని మూలధన పెట్టుబడిగా ఏ రంగాల్లో ఖర్చు చేసిందో, వాటి వల్ల ఆయా రంగాల్లో జరిగిన ప్రగతి ఏమిటో వివరించనున్నారు.
ఏ పథకాల వల్ల ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ప్రయోజనం కలిగిందో చెప్పనున్నారు. ఈ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో వచ్చిన మార్పును వివరించాలని నిర్ణయించారు. శాఖల వారీగా ఆయా రంగాల్లో వచ్చిన మార్పును మరోసారి ప్రజల కళ్లకు కట్టే ప్రయత్నం చేయనున్నారు. ఒకప్పుడు వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఏ విధంగా చేరింది, ఇందుకు వ్యవసాయ, సాగునీటి రంగాలపై ప్రభుత్వం చేసిన వ్యయం వంటివి సమగ్రంగా వివరించనున్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న కాంగ్రెస్ వాదనని తిప్పికొట్టనున్నారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీ మొదటి సమావేశాల 5వ రోజు సందర్భంగా సంతాప ప్రతిపాదనలు, లఘుచర్చ నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసరెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మరణం పట్ల సభ సంతాపం తెలియజేయనున్నది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రంపై లఘుచర్చ జరగనున్నది. అధికార ప్రతిపక్షాలకు ఇద్దరికి అవకాశం లభిస్తే అసెంబ్లీలో ఇలా ఒక అంశంపై అధికార ప్రతిపక్షాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం ఇదే మొదటిసారి అవుతుంది. శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శాసనసభ స్పీకర్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హరీష్ రావు వినతిపత్రం సమర్పించారు. బుధవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వనున్నట్టు సమాచారం ఉన్నది. ఒకవేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి ఇచ్చినట్టయితే దానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మాకు వివరణ కూడా చెప్పాల్సి ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతినివ్వగలరని హరీష్ రావు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ నాయకులు శ్వేతపత్రాల డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రచారంలో హామీలను ఉదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని కేటీఆర్ చెప్పారు. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాల శ్వేతపత్రాలే కదా అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తాము విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రమని, ఆడిట్ రిపోర్టులు, ఆర్బీఐ నివేదికలు ప్రతి పైసాకు లెక్కాపత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయని చెప్పారు. కాంగ్రెస్ శోధించి సాధించేది ఏమీ ఉండబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు డబ్బులు లేవంటున్న కర్ణాటక సీఎం ఇదే మాట తెలంగాణలోనూ కాంగ్రెస్ చెబుతుందా అంటూ కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 4,000 రూపాయల ఆసరా పెన్షన్, ప్రతి మహిళకు 2,500, 500కే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయిందని ఎక్స్లో నిలదీశారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ఎన్నికల హామీలను అమలు చేయడంలో చేతులెత్తేశారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రచారంలో వాగ్దానం చేసింది నిజమే, కానీ అన్ని వాగ్దానాలను అమలు చేయలేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో అన్నారు. ఆ వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. తెలంగాణ భవిష్యత్ కూడా ఇలాగే ఉండబోతోందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు డబ్బులు లేవంటున్న కర్ణాటక సీఎం ఇదే మాట తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చెబుతుందా అంటూ కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి గురించి సాకులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వటానికి ముందు కనీసం అధ్యయనం చేయలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నకిలీ హామీలు, ఇచ్చిన కాంగ్రెస్ నేతలు నకిలీలు అని ఎక్స్ లో పేర్కొన్నారు కేటీఆర్.
రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయిందని నిలదీశారు. మొదటి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత, మెగా డిఎస్సి ప్రకటన ఉంటుందన్న మాట ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. కర్ణాటకలో హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కవర్ చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. హామీల గురించి చెప్పడం పక్కకు పెట్టి బీఆర్ఎస్, బీజేపీ లింకు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఈ మేరకు ట్వీట్ చేశారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలపై రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఖజానా ఖాళీ అంటూ డిప్యూటీ సీఎం శివకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఫేకేనా అంటూ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన 3 ఎంపీలను తాము ఓడించామని, ఇప్పటికైనా ఫేక్ ప్రాపండగండను మానుకోవాలని ప్రియాంక ఖర్గేకు హితవు పలికారు కేటీఆర్. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్లమెంటు ఉభయ సభల్లో పెద్ద ఎత్తున ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణకు పట్టుబడుతుండటంతో విపక్ష ఎంపీలపై వేటు పడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 140 మందికి పైగా ఎంపీలు ఈ సెషన్లో ఉభయ సభల నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఇలా గతంలో ఎప్పుడైనా పెద్ద ఎత్తున పార్లమెంట్లో సస్పెన్షన్స్ జరిగాయా? ఒకవేళ జరిగితే ఆ వివరాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. आग्रह करता हूं, अंतिम चेतावनी दे रहा हूं सर माननीय सदस्यों को, फिर अंतिम चेतावनी दे रहा हूं माननीय सदस्यों को, ये सदन आपका है और इस सदन को चलाने के लिए आपने कुछ व्यवस्थाएं बनाई है, कुछ नियम बनाए, कुछ परंपराएं बनाई है. లోక్సభలో దుండగుల చొరబాటు ఘటనతో పార్లమెంటు దద్దరిల్లుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. భద్రతా వైఫల్యం ఘటనపై హోంమంత్రి వివరణ ఇవ్వాల్సిందేనని, అప్పటి వరకు తగ్గేదే లేదని విపక్షాలు గొంతెత్తుతున్నాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల నిరసనలు తారస్థాయికి చేరాయి. దీంతో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్. సోమవారం వరకు 92 మంది రాజ్యసభ, లోక్సభ సభ్యులను సస్పెండ్ చేయగా తాజాగా మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది. సభలో కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న 50 మంది ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఓం బిర్లా. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు ఉభయ సభల్లో సస్పెన్షన్ కు గురైన వారి సంఖ్య 140 దాటింది. తిరుమావలం, శ్రీ చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీ అలోక్ కుమార్ సుమన్, శ్రీ దిలేశ్వర్ కామత్ MPs in utter disregard to the House and authority of the chair, including by display of placards and entering into the well of the House and having been named by the chair, resolved that the above mentioned members may be suspended from the service of the House. లోక్సభలో ఇప్పటికే గత వారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్ చేశారు స్పీకర్. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ వేటు వేశారు. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు చైర్మన్. ఈ సమావేశాల మొత్తానికి 141 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. Even entered the well of the house had to be adjourned twice due to their ignoble and grossly disorderly conduct. I hereby name the following members under Rule 256 of the Rules of Procedure and Conduct of Business in the House.
పార్లమెంట్ సస్పెన్షన్ల రికార్డులను పరిశీలిస్తే 3 దశాబ్దాల క్రితం రాజీవ్ గాంధీ సర్కార్లు 63 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. 1989 మార్చి 15న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యపై దర్యాప్తు విషయంలో ఈ ఘటన జరిగింది. లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా పలుమార్లు ఎంపీలను సస్పెండ్ చేశారు. 2015 ఆగస్టులో సభను అడ్డుకున్నందుకు 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై వేటు వేశారు. 2019లో కూడా 45 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు సుమిత్ర. 2020 సెప్టెంబర్ 21న సభ నిబంధనలను ఉల్లంఘించినందుకు 8 మంది రాజ్యసభ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. 2021 మార్చిలో స్పీకర్ టేబుల్ పై కాగితాలను లాక్కున్నందుకు 7 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు అప్పటి స్పీకర్. అదే ఏడాది భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వక దాడులను నిరసిస్తూ నవంబర్లో 12 మంది ఎంపీలు రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యారు. 2022లో జీఎస్టీ పెంపుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన 19 మంది రాజ్యసభ, 4 లోక్సభ ఎంపీలపై వేటు వేశారు. डॉक्टर एस टी हसन, श्री एम धनुष कुमार, श्रीमती प्रतिभा सिंह, श्री थोल तिरुमावलम, श्री चंद्रेश्वर प्रसाद, श्री आलोक कुमार सुमन, श्री दिलेश्वर कामत। आप मर्यादा का निरंतर उल्लंघन कर रहे हैं। सारा देश हमको देखता है। विवश होकर के मुझे इन सब नामों को नेम करना पड़ रहा है। పార్లమెంటు ఉభయ సభల నుంచి సభ్యులను సస్పెండ్ చేయటం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఈ స్థాయిలో పెద్ద ఎత్తున సస్పెన్షన్లు జరగటం మాత్రం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆ మాటకొస్తే దేశ చరిత్రలోనే ఈ సస్పెన్షన్లే అత్యధికం. ఇన్నేళ్ల పార్లమెంటు చరిత్రలో ఈ శీతాకాల సమావేశాల్లో జరిగిన సస్పెన్షన్లే రికార్డు సృష్టించాయని చెప్పక తప్పదు. ये सदन आपका है, सदन की मर्यादा बनाना हम सबकी सामूहिक जिम्मेदारी है और सदन हमेशा नियमों, प्रपायों, प्रपाटियों से ఎగుమతుల విషయంలో దేశ శక్తి సామర్థ్యాలు పరాకాష్ఠకు చేరాయి. ఆహారోత్పత్తుల ఎగుమతిలో దేశాన్ని నెంబర్ 1గా ఉంచుతామన్న మోదీ సర్కార్ నిత్యావసరాల దిగుమతికి ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. ఆహారోత్పత్తుల శాతం అమాంతం పడిపోవడంతో వచ్చే ఏడాదికి ఇతర దేశాల నుంచి దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తుల్ని ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు గడిచిన 10 ఏళ్లలో ఆకలి భారతాన్ని మిగిల్చింది. నిత్యావసర వస్తువుల కోసం విదేశాల వైపు దీనంగా చూసే దుస్థితిని తీసుకొచ్చింది. ఉల్లి, గోధుమ, కందిపప్పు, వంట నూనె సహా అనేక ఆహారోత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయి. చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు అదే చక్కెర కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాది చెరుకు పంట దిగుబడి భారీగా తగ్గినట్టు పారిశ్రామిక వర్గాలు తెలుపుతున్నాయి. కిందటేడాదితో పోలిస్తే పంట దిగుబడి 12% తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో క్షీణత మరింత పెరగొచ్చని అంచనాతో ఉన్నారు. దీంతో 7 ఏళ్లలో తొలిసారిగా చక్కెర ఎగుమతులపై ఇటీవల నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను అలాగే కొనసాగించే యోచనలో ఉన్నది. రానున్న పండుగ సీజన్లో చక్కెర కొరత రాకుండా ఉండేందుకు బ్రెజిల్ నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవడానికి సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా కేంద్ర సర్కారుకు ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో చక్కెర కొరత ఏర్పడిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇటీవల పెరిగిన ఉల్లి ధరల్ని నియంత్రించడానికి వాటి ఎగుమతులపై 40% మేర భారీ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం విధించింది. గత జూన్లో టమాటా ధరలు బగ్గుమన్నాయి. దీంతో టమాటా ధరలకు కళ్లెం వేయలేకపోయిన కేంద్రం చివరకు నేపాల్ను ఆశ్రయించింది. దిగుమతులకు తలుపులు బార్లా తెరిచింది. ఇక గోధుమ ధరలను నియంత్రించడానికి రష్యా సాయం తీసుకుంటున్నది. 2017 తర్వాత భారత్ గోధుమల్ని దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. దేశంలో కందిపప్పు కొరత అంతకంతకు పెరుగుతున్నది. కిలో 200 రూపాయలు దాటిన పప్పు ధరను చూసి సామాన్యులు లబోదిబోమంటున్నారు. దీంతో ధరలను అదుపు చేయడానికి తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్, మయన్మార్ నుంచి టన్నుల కొద్దీ కందిపప్పును భారత్ దిగుమతి చేసుకుంటున్నది. వంట నూనె కోసం ఇండోనేషియా మీద ఆధారపడుతున్నది. దేశీయంగా నిల్వలు తగ్గిపోతుండటంతో బియ్యం ఎగుమతులపై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించింది.
అయితే కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ చర్యల్ని మాత్రం చేపట్టలేదు. దీంతో వరి ధాన్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా భారత ఆహార సంస్థ సేకరించే బియ్యం కిందటేడాదితో పోలిస్తే 12.7% తగ్గింది. గత వానాకాలం 279.38 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఏ సేకరించగా ఈసారి 243.85 లక్షల టన్నులకే అది పరిమితమైంది. దీంతో విపణిలో బియ్యం ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సురక్షిత నగరం. తక్కువ కేసుల నమోదులో కోల్కతా, పూణే తర్వాతి స్థానం మనదే. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసులు సూపర్. సీసీ కెమెరాల సాయంతో 18,234 కేసులను ఛేదించారని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. క్రైమ్ ఇన్ తెలంగాణ 2022 పేరుతో ఎస్సీఆర్బీ రూపొందించిన పుస్తకాన్ని హైదరాబాద్లో డీజీపీ ఆవిష్కరించారు. కోట్లాది నిధులు వెచ్చించి పోలీసు శాఖను ఆధునీకరించిన ఘనత తెలంగాణ తొలి సర్కారుది. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. దీంతో రాష్ట్ర పోలీసులు జటిలమైన కేసుల్ని సైతం సులువుగా ఛేదించారు. ఒక్క 2022లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1,74,205 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 10,25,849 సీసీ కెమెరాలున్నాయి. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో సైబర్ నేరాలు 48.47%, ఆర్థిక నేరాలు 41.37%, వివిధ రకాల మోసాలు 43.30% పెరిగాయని వెల్లడైంది. అయితే సీసీ కెమెరాల సాయంతో 18,234 కేసులను పోలీసులు ఛేదించారని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా క్రైమ్ ఇన్ తెలంగాణ 2022 పేరిట సిఐడి ఏడీజీ మహేష్ భగవత్ పుస్తకాన్ని రూపొందించారు. హైదరాబాద్ లో ఈ బుక్ ను డీజీపీ రవిగుప్తా ఆవిష్కరించారు. మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఎన్సీఆర్బీ ఎస్పీ, డిఎస్సీలు, పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు ఈ పుస్తకం రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. క్రైమ్ ఇన్ తెలంగాణ పుస్తకం విలువైన సమాచారం, నేరాల్ని అదుపు చేసే వ్యూహాలు, చట్టాలు రూపొందించడంలో కీలకంగా పనిచేస్తుందని మహేష్ భగవత్ అన్నారు. తెలంగాణ పోలీసులు నేర పరిశోధనలో సైంటిఫిక్ టూల్స్, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ టెక్నాలజీని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్సీఆర్బీ క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదిక ప్రకారం గుర్తించదగిన నేరాలు అతి తక్కువగా నమోదైన మెట్రోపాలిటన్ నగరాల్లో తెలంగాణకు 3వ స్థానం రావడం సంతోషకరమన్నారు. పట్టణ జనాభాలో కాగ్నిజబుల్ నేరాలు అతి తక్కువగా నమోదైన నగరాల్లో కోల్కతా, పూణే, హైదరాబాద్ ఉన్నాయని మహేష్ భగవత్ వివరించారు. పదో తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను గతేడాదితో పోలిస్తే 15 రోజులు ముందుగానే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను త్వరగా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా పరీక్షల షెడ్యూల్పై కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల ప్రారంభానికి 3 తేదీలను ప్రతిపాదించినట్లు తెలిసింది. పదవ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఈసారి ముందుగానే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గతేడాది కంటే 15 రోజుల ముందుగానే పరీక్షలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకనుగుణంగా పరీక్షల షెడ్యూల్పై కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల ప్రారంభానికి 3 తేదీలను ప్రతిపాదించినట్టు తెలిసింది. ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 4వ తేదీలను పరిశీలించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు సమాచారం. ఆ తర్వాత మార్చి 15వ తేదీకి అటు ఇటుగా 10వ తరగతి పరీక్షలను ప్రారంభించే విధంగా షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 25వ తేదీలోపు ఇంటర్ 10th వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. మార్చి 1, మార్చి 4వ తేదీలను పరిశీలించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు సమాచారం. ఆ తర్వాత మార్చి 15వ తేదీకి అటు ఇటుగా 10వ తరగతి పరీక్షలను ప్రారంభించే విధంగా షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 25వ తేదీలోపు ఇంటర్ 10th వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. పార్లమెంట్
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ను ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4న ముగిశాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10th వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 7 పేపర్లను ప్రవేశపెట్టే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గతేడాది 6 పేపర్లతోనే పరీక్షలను నిర్వహించినప్పటికీ సైన్స్ పరీక్షలో భాగంగా భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు వేరువేరు ప్రశ్నాపత్రాలను తయారు చేశారు. కానీ విద్యార్థులు ఒకే రోజు 2 పరీక్షలను ఒక ప్రశ్నాపత్రం పూర్తయిన తర్వాత మరొకటి రాశారు. అయితే ఈసారి భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు వేరువేరు రోజుల్లో పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్టు తెలిసింది. పరీక్షలను వేరువేరు రోజుల్లో నిర్వహించినా 2 పేపర్లలో వచ్చిన మార్కులను ఒకే సబ్జెక్టుగానే గుర్తిస్తారు. మెమోలో కూడా మార్కుల పట్టిక అదే మాదిరిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. 2024 జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు హాజరు కావాలని ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అయితే రద్దీని సాకుగా చూపి బీజేపీ కురువృద్ధులు ఎల్ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను పక్కన పెట్టింది ట్రస్ట్. ఇప్పుడు సర్వత్రా విమర్శలు రావడంతో అయోధ్య రామ మందిరం ఉద్యమానికి ఊపిరిలూదిన ఈ ఇద్దరికీ ఆహ్వానాలు పంపింది. ఆహ్వాన పత్రికలకు విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నేతలకు అందించింది. కాగా 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనలో ప్రధానితో పాటు దలైలామా, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. తమిళనాడు వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. మిగ్జామ్ సైక్లోన్ ముంపు నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో తుఫాను ముంచెత్తుతోంది. దక్షిణ తమిళనాడుకు నరకం చూపిస్తోంది. తుఫాను ధాటికి కన్యాకుమారి, తిరున్వలేలి, టెన్కాస్కిలి, తూత్తుకుడి జిల్లాలు అల్లాడుతున్నాయి. కుండపోత వానలకు మదురై, విరుదునగరం, తేని జిల్లాలో జనజీవనం స్తంభించింది. రికార్డు స్థాయి వర్షాలతో పల్లెలు, పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. డ్యాంలు నిండుకుండల్లా మారి నీటిని దిగువకు విడుదల చేయడంతో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ జలమయం కాగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలు, వరదల బీభత్సం మరో వారం రోజుల పాటు ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అతి భారీ వర్షాల దృష్ట్యా 4 జిల్లాలకు రెడ్ అలర్టు, మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులను పొడిగించారు. కాగా ప్రకృతి ప్రకోపానికి బలైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు సీఎం స్టాలిన్. చైనా భూకంపం దాటికి మృతుల సంఖ్య 140కి చేరింది. మరో 700 మంది తీవ్ర గాయాలతో పలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుండగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ ప్రకృతి విపత్తుతో గన్సు, కింగ్హై ప్రావిన్స్లోని 10,000కు పైగా ఇళ్లు నేలమట్టం కావడంతో రెండో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భూకంపంతో విద్యుత్, రవాణా, సమాచార మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అర్జెంటీనాను భీకర గాలులు వణికించాయి. ఈదురుగాలులు తాకిడికి భవనాలు కుప్పకూలాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. 15 మంది చనిపోయారు. అయితే దయ్యం గాలి అంతటితో ఆగలేదు. విమానాలు సైతం పక్కకి ఒరిగిపోయేలా చేసింది. గాలి బీభత్సానికి ఏరోపార్క్ జార్జ్ న్యూబెర్కి ఎయిర్పోర్ట్లో ఓ ప్రైవేటు విమానం ముందుకు సాగింది. గాలి ప్రభావానికి స్పిన్ అయింది. బోర్డింగ్ స్టెప్స్ పక్కకు ఒరిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జింబాబ్వేలో ఏనుగుల ఆకస్మిక మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. హంగ్వ్ జాతీయ పార్కులో వారాల వ్యవధిలో 100కు పైగా గజరాజులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతోనే ఏనుగులు ప్రాణాలు కోల్పోతున్నాయంటున్నారు అటవీశాఖ అధికారులు.
ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వన్యప్రాణులు అంతరించే ప్రమాదం ఉందంటున్నారు. 2019 నాటి ఘటనలు పునరావృతం అవుతున్నాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం తీవ్రమైన కరువుతో ఇదే పార్కులో 200 గజరాజులు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో సంచలనాలు నమోదయ్యాయి. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా మిచెల్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను 20.50 కోట్లకు సొంతం చేసుకుంది. కమిన్స్ కోసం ఆర్సీబీ, సన్ రైజర్స్ పోటీపడి బిడ్డింగ్ను పెంచాయి. చివరకు సన్ రైజర్స్ అతన్ని దక్కించుకుంది. భారీ ధరకు దక్కించుకోవడంతో అతన్ని కెప్టెన్గా నియమించే అవకాశాలున్నాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన వేలంలో చూస్తే చెన్నై 3 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్ను 14 కోట్లకు కొనుగోలు చేసింది. గత వరల్డ్ కప్లో సంచలన ఇన్నింగ్స్తో చెలరేగిన రచిన్ రవీంద్రను 1.80 కోట్లకు సొంతం చేసుకోగా శార్దుల్ ఠాకూర్ను 4 కోట్లకు దక్కించుకుంది. హైదరాబాద్ జట్టు మొత్తం 3 ఆటగాళ్లను ఈ మినీ వేలంలో దక్కించుకుంది. ప్యాట్ కమిన్స్కు 20.50 కోట్లు వెచ్చించగా ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ను 6.80 కోట్లకు కొనుగోలు చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా తన మార్కు చూపి ఈ 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు. ఒకే ఏడాది ఆస్ట్రేలియా 2 ఐసీసీ ట్రోఫీలను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు హెడ్. ఇటు శ్రీలంక ఆల్రౌండర్ హసరంగను 1.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.